హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. పిల్లలు కారప్పొడి తినడానికి ఇష్టపడరు కదండి. అటువంటప్పుడు ఇలా ఒకసారి కారప్పొడి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక ఒక కప్పు జీడిపప్పును వేసి వేయించుకోవాలి. చిన్న మంట మీదే జీడిపప్పును వేయించుకోవాలండి, అప్పుడే లోపలికంటా వేగుతుంది. డ్రైగానే వేయించుకోవాలి. జీడిపప్పు బాగా వేగిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక కప్పు బాదం పప్పును వేసి వేయించుకోవాలి. బాదం పప్పును కూడా చిన్న మంట మీదే వేయించుకోవాలండి, అప్పుడే పప్పు లోపలికంటా వేగుతుంది. బాదం పప్పు కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. బాదం పప్పు జీడిపప్పు వేగిపోయాయి కదండి. ఇప్పుడు 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు తీసుకుని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకుని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. పోపు కొంచెం వేగిందండి. ఇప్పుడు ఇందులో 4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. నేను ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం తక్కువగా వేస్తానండి. ఎండుమిర్చి 1 నిమిషం వేగాక ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకుని తడంతా ఆరబెట్టుకుని వేసుకుని వేయించుకోవాలి. పోపు బాగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. పోపులన్నీ బాగా చల్లారాయండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసుకుని చల్లారిన పోపులను వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. అప్పుడు మళ్ళీ అదే మిక్సీ గిన్నెలో వేయించుకున్న జీడిపప్పు బాదంని వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పొడులను బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడి కారం లేకుండా చాలా కమ్మగా ఉంటుందండి. దీన్ని తినడానికి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ పొడిలో వేసిన జీడిపప్పులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నీరసంగా ఉండే పిల్లలకు డైలీ కొంచెం జీడిపప్పు పెట్టడం వలన శక్తి లభిస్తుంది. ఎందుకంటే దీనిలో రాగి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బాదం పప్పులో కూడా మనకి చాలా పోషకాలు ఉన్నాయి. బాదం పప్పులో విటమిన్స్, ఫైబర్, మెగ్నీషియం, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పిల్లలకి డైలీ కొన్ని బాదం పప్పులు పెట్టడం వలన జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పొడిని ఒక గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు నిలవ ఉంటుందండి. డైలీ పిల్లలకి కొద్దిగా రైస్లో ఈ పొడిని వేసి నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.